మూలిగే నక్క మీద తాటిపండు పడ్డం అంటే ఇదే. చాలా కాలం తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్కి సంబంధించినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం ఇచ్చే అవకాశం పాకిస్తాన్కి లభించింది. తీరా చూస్తే పాకిస్తాన్ సెమీఫైనల్స్ కంటే ముందే వెళ్ళిపోయింది. సాధారణంగా ఆతిథ్య జట్టు చిట్ట చివరి దాకా వస్తూ ఉంటుంది. చెరువు పాప ఎవడో అన్నాడు, ఆతిథ్య జట్టుకి డైరెక్ట్గా సెమీఫైనల్లో ఛాన్స్ ఇవ్వాలంటే పిచ్చికోతలు కూడా కూశాడు. అది పక్కన పెడితే ఆతిథ్య జట్టు తొలి దశలోనే వెళ్ళిపోవడం, సెమీఫైనల్స్ కూడా చేరకుండా జరిగిపోయింది. అది ఒక ఆస్పెక్ట్. చివరికి ఫైనల్స్ అసలు అక్కడ జరగట్లా. న్యూజిలాండ్ భారత్ ఫైనల్స్ వచ్చేటప్పటికి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యుయేషన్లో కీలకమైనటువంటి పరిణామం ఏంటి అంటే ఇంకొకటి, ఫిఫా వరల్డ్ కప్కి సంబంధించి పాకిస్తాన్కి బ్యాన్ పెట్టింది. 2026లో ఫిఫా వరల్డ్ కప్ జరుగుతుంది. దాని మీదన పాకిస్తాన్ జట్టుని బ్యాన్ చేస్తే నిర్ణయం తీసుకున్నారు. ఇది డబుల్ షాక్ అనమాట. పాకిస్తాన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అన్నటువంటిది మామూలుగా రూల్ ప్రకారం అందులో సభ్యులు ఉండాలా, వాళ్ళందరికీ ఎన్నిక జరగాలి, అలా ఎన్నికైనటువంటి ప్రతినిధులు ఇంకొకళ్ళు ఎన్నుకోవాలి జిల్లాల వారీగా, ఆ జిల్లాల వారీగా ఎన్నుకున్నటువంటి వాళ్ళు స్టేట్కి ఎన్నుకోవాలి, స్టేట్కి ఎన్నుకున్నటువంటి వాళ్ళు సెంట్రల్కి ఎన్నుకోవాలి. ఇట్లాంటిది ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రొసీజర్ని ఏమీ పాటించట్లేదు, జస్ట్ నామినేటెడ్గా నడిచిపోతుంది. దానికి కోపగించినటువంటి ఫిఫా ఆ నిబంధనలకు విరుద్ధం అని చెప్పేసి వీళ్ళకి జట్టునే బ్యాన్ చేసి పడేసి